మహాభారతం 8వ అధ్యాయం. కుంతీదేవి. శ్రీకృష్ణుడు తాత సూర్యుణ్ణి యాదవ కులంలో యోగ్యుడిగా భావిస్తారు. అతడి కుమార్తె పృథ సౌందర్యరాశి, సుగుణవంతురాలు. దగ్గర బంధువు కుంతి భోజుడి సంతానం లేకపోవడంతో అతనికి తన కుమార్తె పృథను దత్తత ఇచ్చాడు సూర్యుడు. దత్తత తండ్రి పృథకు కుంతి అని పేరు పెట్టాడు. కుంతి బాలికగా ఉన్నప్పుడు దూర్వాస మహాముని వారింటికి అతిథిగా వచ్చాడు. కుంతి ఓ ఏడాది పాటు అతనికి భక్తి శ్రద్ధలతో ఉపచారాలు చేసింది. కుంతి మంచి నడవడికి దూర్వాసులు సంతోషించి ఆమెకు ఓ దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం పఠిస్తే ఏ దైవమైనా నీకు ప్రత్యక్షమైన తన వంటి కుమారుని నీకు ఇస్తాడు అన్నాడు దూర్వాసుడు. భవిష్యత్తులో కుంతికి కాబోయే భర్తకు వచ్చే దుర్దశను తన యోగ విద్యతో తెలుసుకుని ఆమె ఉపయోగం కోసం దూర్వాసుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. యువతగా ఉన్న కుంతి కుతూహం కలిగి దూర్వాసుని మంత్ర ప్రభావాన్ని చూడదలిచి ఆకాశంలో దేదీప్యంగా వెలుగుతున్న సూర్యభగవాన్ని ఆహ్వానించింది. తక్షణం ఆకాశం మేఘామృతమైంది. చీకటి ముసురుకుంది. ఆ మేఘాల మధ్య నుంచి సూర్యుడు సౌందర్యవతి అయిన కుంతిని సమీపించి తన ప్రేమపూర్తి నయనాలతో హృదయనూరంచికమైన మనస్సుతో చూశాడు. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యభగవాన్ని చూసి కుంతి చకితురాలైంది. ఓ దయమమ్మా, మీరెవరని అడిగింది కుంతి. ఓ సుందరి, నేను సూర్యుణ్ణి. పుత్రదాయకమైన నీవు ఉచ్చరించిన మంత్ర ప్రభావంతో నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు సూర్యుడు. తండ్రిపై ఆధారపడిన అభిభావితం నేను. నాకు మాతృత్వం అవసరం లేదు. దూర్వాసుల వారు ఇచ్చిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించబోయాను. నేను ఇది అజ్ఞానంతో చేసిన పని. మీరు నా పొరపాటును క్షమించి తిరిగి వెళ్ళండి అని అన్నది కుంతి. కానీ సూర్యభగవానుడు అక్కడి నుంచి కదలలేదు. దూర్వాస మహాముని మంత్రప్రభావం వల్లనే అలా జరిగింది. దీంతో కుంతి తనపై ప్రపంచం ఏమినంది వేస్తుందోనే భయాందోళన చెందింది. సూర్యుడి కల చేసుకుని, నీకేమీ దోషం ఉండదు. నీవు నా కుమారుని కన్న తర్వాత నీకు కన్యత్వం మరలా సిద్ధిస్తుందన్నాడు. తేజస్సు ప్రాణము ఇచ్చే సూర్యుడి దయతో కుంతి గర్భం దాలించింది. అయితే మనిషి జననం మాదిరిగా కాకుండా గర్భంలో బిడ్డను నవమాసాలు మోయకుండానే తక్షణమే శిశువును కన్నది. అతడే కర్ణుడు. సహజ కవచ కుండలాలతో సూర్యునిలో దేదీప్యమానంగా ఆ శిశువు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి ముందే చెప్పిన విధంగా శిశువును కన్న తర్వాత కుంతికి కన్యత్వం సిద్ధించింది. ఆ శిశువుని ఏమి చేయాలని కుంతి ఆందోళన చెందుతుంది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శిశువుని ఓ పెట్టెలో పెట్టి దాని నదీ ప్రవాహంలో విడిచిపెట్టింది. నదీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న పెట్టెను ఓ రథసారథి చూశాడు. తీరానికి తెచ్చాడు. పెట్టి విప్పు చూస్తే అందులో అసమాన తేజోవంతమైన ఓ మగ శిశువు కంటపడ్డాడు. సంతానం లేని అతను పరమానందం చెందాడు. ఆ శిశువుని తీసుకువెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. ఆమెకు కూడా ఆ శిశువు పట్ల మాతృభావన ఏర్పడింది. ఆ విధంగా సూర్యభగవానుడి కుమారుడైన కర్ణుడు ఆ రథసారథి కుమారుడిగా పెరిగాడు. కుంతికి వివాహ వయసు వచ్చాక కుంతి భోజుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. కుంతి రూపలావణ్యం, ధర్మనిరతి తెలిసిన లోకంలో రాజపుత్రులంతా తండోపతండాలుగా స్వయంవరానికి వచ్చారు. అలా హాజరైన వారిలో అతి సౌందర్యవంతుడైన పాండురాజు మెడలో కుంతి పూలమాల వేసి అతని పతిగా వరించింది. వారి వివాహం గొప్పగా జరిగింది. కుంతి భర్త పాండురాజుతో ఆ దేశ రాజధాని నగరమైన హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళింది. భీష్ముడి ఆలోచన మేరకు అప్పటి ఆచారం అనుసరించి మద్రరాజు సోదరి మాద్రిని పాండురాజు తన ద్వితీయ భార్యగా స్వీకరించాడు. పురాతన కాలంలో రాజులు కేవలం వారసత్వాన్ని నిలుపుకోవడానికి 2-3 బాలను స్వీకరించేవారు.